స్టార్ట్ అయిందా పార్టీ? ఏంది ఇంత లేట్గా వచ్చారు? ముందే వస్తే పనులు అందుకునేవాళ్ళు కదా. మీ ఇంట్లో పని చేయడానికి వస్తున్నావా ఏంటి మేము? మన ఇంటికి వస్తే పని చేస్తారు కదా, నువ్వు కూడా కొద్దిగా ముందు వచ్చి పని వాళ్ళ అందుకోవచ్చు ఇంటికి కదా. వచ్చి మనం పని చేసేది ఏంటి బంగారం? తిని కూర్చోడానికి వచ్చాం, అంతేగాని పని చేయడానికి రాలా. మెదలకుండా కూర్చోండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం పని చేస్తున్నాం కదా, మన ఇంట్లో చేయమంటే అలా మాట్లాడిద్దింది. తెలిసింది కదా, ఇంకా అనుకోవటం ఎందుకు? ఆగు, ఏంటి అంత చిన్న కేక్ ముక్క పెట్టేది? అది తింటమేంటే, పరువు పోద్ది. ఆగు, అంత కేక్ పెడితే ఆ పిల్లకి ఒళ్ళు రాదా? నేను ఇస్తాను, అది పెట్టు. ఇదిగో పెట్టు. అదే చేత్తో ఆ చాకు వదినకి ఇచ్చేసి అమ్మా. ఫొటోస్లో నువ్వు ఉండవు. గొడవ ఎందుకురా, తను చెప్పిందే చెయ్యి. నేను చేత్తో పట్టుకుంటే నీ నోటి దాకా ఇది చేరదలే వదిన. ఈ చాకే నాకేసేసే నువ్వు. వీడేంటి నా మాటకి ఎదురు చెప్తున్నాడు? ఏందే బర్త్డే పార్టీకి అంత సింపుల్గా రెడీ వచ్చింది? కొంచెం మంచి చీర కట్టుకోవచ్చు కదా, అందరూ ఉన్నారు. డెకరేషన్ అంతా బాగానే చేశారు. వాళ్ళంతా మంచి చీరలు కట్టుకొని వచ్చారు, ఇంటి నిండా నీ చీరలే కదా, మంచి చీర కట్టుకొని రావచ్చు కదా. నాకు కట్టుకోవాలనిపించలేదు, కట్టుకోలేదు, అందుకని ఈ చీర కట్టుకొని వచ్చాను. వాళ్ళకి చాలండి. నువ్వు ఇప్పుడు ఎలా ఉంటావో నాకే అర్థం కాదు. కొంచెం కొంచెం పెడుతుంది, సరిగా పట్టించదు. అయ్యయ్యో, డైటింగ్ చేస్తున్నాను అక్క, ఎంత పెట్టావేంటి? కొంచెమేగా తిను. సరేలే, తీయమంటావా లేకపోతే? వద్దక్క, పెట్టింది ఏం చేస్తావు? నీకోసం తింటాలే, డైటింగ్ చేస్తున్నా సరే, నీకోసం తింటా. ఏందో తక్కువ తిన్నట్టు బిల్డప్లు, డైటింగ్లు. తింటాం తెలుసు కానీ కనీసం బర్త్డే విషయాలు చెప్పడం కూడా రాదు. సరే అక్క, వెళ్ళొస్తాం, ఇంట్లో అర్జెంట్ పనులు ఉన్నాయి. మళ్ళీ ఈసారి వస్తాంగా. సరే సరే అక్క, బాయ్ బాయ్. పదండి. ఏమే వచ్చారు, తిన్నారు, వెళ్ళారు. మనతో కొంచెంసేపు కూడా కూర్చొని మాట్లాడలేదు. రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళినా మనం అంతే చేద్దాం.